అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి ప్రసాద్ ఆర్ఎన్ఓ. మీకు గనక నా ఛానల్లో యూస్ఫుల్ అయితే గనక ఒక సబ్స్క్రైబ్ చేసి, మీకు ఈ కంటెంట్ యూస్ఫుల్ అయితే గనక ఒక లైక్ అయితే చేయండి గాయస్. ఈ లైక్ చేయడం వల్ల నా కంటెంట్ ఇంకా చాలా మందికి వెళ్తూ ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ లైక్ చేయలేదనుకోండి, ఇది మనకి ఇక్కడితోనే ఆగిపోతుంది. సరే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే డైపర్ ర్యాష్. చాలామంది ఏంటంటే డైపర్ వేయొచ్చా అని అడిగిన క్వశ్చన్కి నేను లాస్ట్ వీడియోలో ఆన్సర్ అయితే చెప్పానండి. డైపర్ అయితే వేయొచ్చు, కాకపోతే ఇప్పుడు మనకి డైపర్ ర్యాష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డైపర్ ర్యాష్ అంటే ఏంటంటే ఒక బ్రైట్ స్కిన్, రెడ్ స్కిన్ లాగా మారిపోతుంది. ఎక్కడ అంటే బటక్స్, ఎక్కడైతే బటక్స్ ఉంటాయో ఆ బటక్స్ దగ్గర బ్రైట్ రెడ్ కలర్లో మారిపోతుంది అన్నమాట. ఇది ఎందుకల్లా మారుతుంది అంటే కనుక ఎక్కువ డయేరియా, మోషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల మన రిపీటెడ్గా డైపర్స్ అనేది వేయడం, అక్కడ ఏంటంటే తడి చేరటం, బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. అసలు మనకి గాలాడడానికి కూడా మనం స్పేస్ అయితే ఇవ్వట్లేదు. అలాంటప్పుడు ఏమైందంటే ఇమీడియట్గా వాళ్ళకి డైపర్ ర్యాష్ అనేది ఇమీడియట్గా వస్తుందన్నమాట. చాలామంది ఏంటంటే డైపర్ వేయొచ్చు అని మీరే కదా చెప్పారు. అవును, డైపర్ వేయొచ్చు, కానీ ఎలా వేయాలి అంటే కనుక మీరు కోకోనట్ ఆయిల్ ఫస్ట్ అప్లై చేయడం కానీ, లేకపోతే కనుక పౌడర్ అప్లై చేయడం కానీ, ఇలాంటి అప్లై చేసి తర్వాత మీరు డైపర్ అయితే వేయాలి. అంత వీలైతే కనుక డైపర్లో కూడా మనం పౌడర్ అప్లై చేసుకొని డైపర్ అయితే వేయాలి. కొంతమంది ఏంటంటే మోషన్స్ అవుతూ ఉంటాయి కానీ డైపర్ మార్చరండి. అలాంటప్పుడు అక్కడ బ్యాక్టీరియా అనేది ఇమీడియట్గా ఎక్కువగా ఫామ్ అయ్యి అక్కడ చాలా పుండులా ఫామ్ అయిపోతుంది అన్నమాట. దెబ్బ తగిలినోడికే కదా నొప్పి, అలాగే పిల్లలకు కూడా వాళ్ళు చాలా క్రిటికల్గా ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి చిన్నగా కోసుకున్నట్టుగా అనిపిస్తే ఎంత ఇరిటబుల్గా ఉంటారు, వాళ్ళు నోరు తెలిసి చెప్పలేరు. అలాంటి పిల్లలకి మనం ఎలా తీసుకోవాలి? చాలా చాలా మంచిగా తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మీకు ఒకవేళ ర్యాష్ కనుక ఏమైనా వచ్చిందనుకోండి, మీరు ఫస్ట్ థింగ్ ఏం అప్లై చేస్తారంటే కోకోనట్ ఆయిల్ అయితే అప్లై చేయండి. అక్కడ మనకి ఇరిటేషన్ తగ్గి రెడ్నెస్ కూడా తగ్గిపోతుంది, మనకి స్కిన్ ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఒకవేళ కనుక యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆయింట్మెంట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మీరు అప్లై చేయొచ్చు. లేకపోతే కనుక మీరు అదర్ ఆప్షన్స్, ఫస్ట్ మనం ఆ ఏరియాని క్లీన్ చేసుకొని ఎప్పటికప్పుడే డ్రై చేసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. ఏదైనా క్రీమ్ కనుక డాక్టర్స్ కనుక రికమెండ్ చేస్తే కనుక ఆ క్రీమ్ని అక్కడ అప్లై చేసేసి ఓపెన్ లాగా ఉంచేసేయండి. డైపర్ ర్యాష్ వచ్చినప్పుడు డైపర్ వేయకూడదు, ఓకేనా? ఇలాంటివన్నీ కూడా కేర్ తీసుకొని డైపర్ ర్యాష్ని మనం తగ్గిద్దాము. డైపర్స్ యూజ్ చేయొచ్చు, కాకపోతే 20 minutes 30 minutes అలా గ్యాప్ వచ్చేలాగా కంటిన్యూస్గా మీరు డైపర్ వేయడం వల్ల డయేరియా, అక్కడ ఏంటంటే బ్యాక్టీరియా ఫామ్ అయ్యి వాళ్ళకి చాలా ఇరిటబుల్గా డర్మటైటిస్ అనేది వస్తుందన్నమాట. ఒకవేళ ఇది కనుక సివియర్గా ఉంది అనుకోండి, మీరు వెంటనే డాక్టర్ని తీసుకొని సంప్రదించండి. అంతేగాని మీరు ఓన్ డెసిషన్స్ కానీ అలాంటివి అయితే తీసుకోకండి. ఒకవేళ డైపర్ ర్యాష్ వస్తే కనుక ఎప్పటికప్పుడు ఇంకా అసలు నాప్కిన్స్ అంటే డైపర్స్ యూజ్ చేయొద్దు, దయచేసి ఇంక యూజ్ చేయొద్దు. డైపర్ ర్యాష్ తగ్గిన తర్వాత మళ్ళీ యూజ్ చేయొచ్చు అన్నమాట. డైపర్ ర్యాష్ రాకుండా నేను చెప్పిన జాగ్రత్తలు ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ మాట. చాలామంది నన్ను డౌట్స్ అడుగుతున్నారు. మీరు నా కమెంట్ సెక్షన్లో చక్కగా డౌట్స్ అడగవచ్చు, నేను క్లారిఫై ఇస్తాను. ఒకవేళ కనుక మీకు నేను క్లారిఫై ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే కనుక నేను వీడియో అయినా చేస్తాను. ఎందుకంటే కొంచెం బిజీ షెడ్యూల్స్లో ఉంటాను. నేను కూడా జాబ్ హోల్డర్నే కాబట్టి నేను కూడా బిజీగా ఉంటాను. అందుకని చెప్పేసి నేను వెంటనే అయితే రిప్లై ఇవ్వలేను. మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే కనుక నేను కంపల్సరీగా ఆ కమెంట్ని 2 నెలలు 3 నెలల తర్వాత అయినా చూసైనా సరే రిప్లై ఇస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. లవ్ యూ ఆల్. మీరు నా సబ్స్క్రైబర్స్ 75 సబ్స్క్రైబర్స్ అంటే మామూలు విషయం ఏం కాదులేండి. 75 ఉన్నారని బాధపడాల్సిన అవసరం కూడా లేదు. సబ్స్క్రైబ్.